వాళ్ళ కష్టాన్ని అప్రిషియేట్ చేయడానికన్నా మనం నెగిటివిటీని స్పాయిల్ అదే చెప్తున్నాను, అక్కడికే వస్తున్నా. ఈ ట్రోలర్స్ని స్పాయిలర్స్ రిలీజ్ చేసే వాళ్ళకి, ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి, మీరు ఎఫర్ట్ పెట్టి ఒక సినిమా తీసిన రోజు మీ మీద ఇంకెవరన్నా ట్రోల్లో స్పాయిలర్స్ తీస్తే దట్ పెయిన్ మీకు అర్థమవుతుంది. ఇంత కష్టపడి ఒక సినిమాని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నప్పుడు మనం వీలైతే సినిమాని ఎంకరేజ్ చేద్దాం, చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, అంతవరకే తప్పించి మనం నెగిటివిటీ స్ప్రెడ్ చేసేసి ట్రోల్స్ చేసేసి దానివల్ల మనకి ఏదో అవుతుందని నేను కోరుకునేది ఒకటే భయ్యా, యునైటెడ్ టాలీవుడ్ హీరోలు అందరూ బాగున్నారు, వాళ్ళ ప్రొడక్షన్ హౌసెస్ బాగున్నాయి, మన ఫ్యాన్స్ అందరం కూడా యునైటెడ్గా ఉండి వచ్చిన ప్రతి హీరో సినిమాని అందరం కలిసి ఎంజాయ్ చేసి ఒక టాలీవుడ్ సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంచాలి. ఇప్పుడు ఎలా అయితే లేదు, అది మూవీ ప్రొడక్షన్ హౌస్ స్ట్రాటజీస్, వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. లైక్ అది దేవరావు అంటే ఇంకొక సినిమా అనుకుంటే వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్, వాళ్ళ మార్కెటింగ్ ఐడియాస్తో మూవీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు వస్తారు. యాజ్ అన్ ఆడియన్స్ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, అన్ని హీరో ఫ్యాండమ్స్కి ఒక నార్మల్ ఆడియన్స్కి చెప్తున్నాను, మీరు లైక్ ఇప్పుడు వరల్డ్ మొత్తం ఒక తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు సినిమాకి ఇవ్వాలి. అలాంటి సిచ్యువేషన్ యాజ్ అన్ ఆడియన్గా మనం తెలుగు సినిమాని, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కలిగి చూసాం లాస్ట్ టైం, అలా ఎవ్రీ 3 months ఒక బిగ్ మూవీ వస్తున్నప్పుడు ఒక టాలీవుడ్ ఆడియన్గా మనం ఆ టాలీవుడ్ సినిమాకి ప్రిఫరెన్స్ ఇచ్చి వరల్డ్ మొత్తం ఒక తెలుగు సినిమా కోసం ఎదురు చూసేలాగా మనం ఉండాలి. కానీ అది పెద్ద సినిమా అని చెప్తలేదు అన్న, తెలుగు అయినా యాక్టింగ్ అయినా జూనియర్ ఎన్టీఆర్ అయినా ఎక్సలెంట్, వన్ మ్యాన్ షో అంతే, వన్ మ్యాన్ షో. కొరటాల శివ మార్కు ఇందులో ఎక్కువ చూపించండు, దాంట్లో ఎన్టీఆర్ లీనం అయిపోయి హైలైట్ చూపించండు, ఎన్టీఆర్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ చూపించండు. ఎందుకోసం వస్తానికి టైం టు టైం సిచ్యువేషన్ బట్టి సాంగ్స్ పెట్టారు అంతే. కుస్తీ పోటీలు అయిన తర్వాత దానికోసం ఒక సాంగ్స్ పెట్టారు, నెక్స్ట్ లవ్ సాంగ్ ఒకటి పెట్టారు, లేకపోతే ఆయుధ పూజ సాంగ్ ఒకటి పెట్టారు, ఇప్పుడు సముద్ర బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక ఫైట్ సీన్స్ అప్పుడు ఒక సాంగ్స్ పెట్టారు. ఎక్స్ట్రా మూవీ అసలు అలాంటి లేదు భయ, సినిమా ఫస్ట్ చూస్తే తెలుస్తుంది, మనసు పెట్టి చూస్తే సినిమా వాల్యూ తెలుస్తుంది. మూవీ కాన్సెప్ట్ ఏం లేదు, వాళ్ళు నమ్ముకున్న 4 ఊర్లను కాపాడుకోవడమే దేవర యొక్క ముఖ్య ఉద్దేశం. అదే పని మీద దేవర సినిమా ఉంది. పాదఘట్టం అనేది చాలా బాగుంది, సూపర్. యాక్టింగ్ కానీ, డాన్సింగ్ కానీ, ఫైటింగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగుంది, సెంటిమెంట్ కానీ చాలా బాగుంది. 100%. డైరెక్షన్ ఎలా ఉందంటారు? కొరటాల శివ గారి గురించి చెప్పవసరం లేదు, ఆయన మూవీ అంటేనే 100% ఫ్యామిలీ కానీ జెంట్స్ కానీ ఎవరైనా అందరూ వస్తారు. నా నెగిటివ్ వేస్తే అయితే ఏమీ లేవు, 100% బ్లాక్ బస్టర్ మూవీ, అందరు వెళ్ళి చూడొచ్చు. క్యారెక్టర్స్ ఎలా కొత్తగా అనిపిస్తుంది రెండు. థ్యాంక్ యూ. అలాగే అన్ని సినిమాలు ఒకలా ఉండవు. సో సినిమా కథ ఉంటుంది, ఆ కథలోంచి ఆ సారాంశం వెళ్తూ ఉంటే ఆ కథకైనా అర్థమవుతుంది. అది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో ఈ సినిమాని బ్యాడ్ చేస్తే మీకేమొస్తుంది? ప్రొడ్యూసర్ నాశనం అయిపోతాడు. నువ్వు ఇచ్చే తక్కువ రివ్యూ వల్ల, పనికిమాల రివ్యూ వల్ల సినిమా ప్రొడ్యూసర్ నీకు నచ్చకపోతే నచ్చలేదని గమ్మునుండు. సినిమాకి రావద్దనే అధికారం మీకు లేదు, ఎవరికీ లేదు. మీరు తీసుకునే అధికారం కూడా లేదు. మేము ఇచ్చే రివ్యూలు మీకు రేపు పొద్దున్న 1,00,000 వచ్చినా 2 లక్షల రెవెన్యూ వస్తుంది కదా. సో సినిమాని బ్యాడ్ చేసినట్టే కదా. నేను చాలా సీరియస్ గా చెప్తున్నా ఈ రోజున. మీకు సినిమా నచ్చలేదా? ఓకే, వదిలేయండి. నచ్చిందని చెప్పండి. అంతేగాని సినిమాకి రావద్దు అని చెప్తే మీ సొమ్మేమన్నా పెడుతున్నారు సినిమాకి, లేదా మీకు కష్టం వచ్చి పెడుతున్నారా? వాళ్ళ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమా తీస్తుంటే మీరు సెట్ లో వచ్చి చూస్తే తెలుస్తుందిరా. ఒక సెట్ ప్రాపర్టీ పని చేస్తానో లేకపోతే ఏదైనా పని చేస్తే తెలుస్తుంది. ఆ సముద్రం సీక్వెన్స్ కానీ, ఫైట్ సీన్లు కానీ, ఎలివేషన్స్ కానీ బాగుంది. సో నేను ఇప్పుడు దేవర గురించే చెప్తున్నా. ఆ దేవరాకి ఎంత కష్టపడుతుందో నెగిటివిటీ ఎందుకు వస్తుందని అంటే చెప్తున్నా. అదే ఏంటంటే ఈ సినిమా విషయానికి వస్తే ఆ పనికిమాల ఎవరికి నేను చెప్పేది అదే. సో సినిమా చూసి మాట్లాడండి. ఓవరాల్ గా అయితే మాత్రం సినిమా అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. కానీ ఒకటేంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెకండ్ హాఫ్ పెట్టి సెకండ్ హాఫ్ ది ఫస్ట్ పెట్టుకుంటే బాగుండని అనిపించింది. మిగతాదంతా ఓకే. అంటే ఏంటంటే మనకి మొత్తం ఎలివేషన్ షాట్లన్నీ కూడా ఫస్ట్ హాఫ్ చూసేసి సెకండ్ హాఫ్ బోరింగ్ అనిపించింది. సో ఇంటర్వెల్ పిరికోడు, జూనియర్ ఎన్టీఆర్ కొంచెం సైలెంట్ గా ఉంటాడు అని అనిపించే టైంలో
తర్వాత ఎలివేషన్స్ ఒక 10 నిమిషాలు అయితే సీట్లు ఇవ్వడు. ఒక ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్ లో ఉందన్న. జాన్వీ కపూర్ ఇంటర్వ్యూల నుండి చూపించినందుకు డిసప్పాయింట్ అయినా అన్న. ఇంటర్వ్యూలకు బయటకు వచ్చినప్పుడు కూడా ఇంకా చూపించట్లేదు ఉత్కంఠ ఉండే జాన్వీ కపూర్ కోసం. తెలుగులో ఇదే కదా జాన్వీ కపూర్ మొదటి సినిమా, తన కోసం వచ్చిన అనమాట. బాలీవుడ్ లో తన సినిమా చూడలేదు. జాన్వీ కపూర్ కోసం అయితే అమ్మాయిలు క్యూ కడతారన్న. అంత బాగుంది జాన్వీ కపూర్ ఈ సినిమాలో. అబ్బో సూపర్. ఆమె ఇంకా సెకండ్ శ్రీలీల అవుతారు టాలీవుడ్ లో అయితే మాత్రం. అంత బాగుంది. ఎక్సలెంట్ అన్న. వాళ్ళ మమ్మీతో పోల్చకండి, ఎందుకంటే వాళ్ళ మమ్మీ సినిమాలు నేను ఏం చూడలేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తప్ప ఇంకేం చూడలేదు. సో ఇప్పుడుండే జనరేషన్ తో కంపేర్ చేస్తే శ్రీలీల 2 అవుతుంది 100%. లేదా రష్మిక మందన్న ఆ రేంజ్ లో అయితే 100% అవుతుంది. సినిమా ఇదే సినిమా కాదండి. మీరు ఎంత బ్లాక్ బస్టర్ మూవీ తీసుకున్నా అయితే బోరింగ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే సినిమా 2 గంటల కూర్చొని చూడాలంటే కష్టం కదండి. మనకి ఎంతో ఇష్టమైన ప్లేస్కి వెళ్తేనే పావు గంట అరగంట కూర్చొని వచ్చేస్తాము. అలాంటిది 2 గంటల కూర్చోాలంటే ఆ 2 గంటల మనల్ని హైలైట్ చేయడానికి డైరెక్టర్ అదే పనిగా లేడు కదా. అన్ని విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కదా.